హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. 9,000కు పైగా ఉద్యోగాలతో మనకి రైల్వే నుండి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే గతంలో విడుదలవ్వడం జరిగింది. ఓకే, యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మీకు మే 11వ తారీఖుతో అయితే లాస్ట్ డేట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అనేది 19th మే దాకా ఎక్స్టెండ్ చేస్తూ అఫీషియల్‌గా కొరిగండం 1 అయితే మనకి రైల్వే విడుదల చేయడం అయితే జరిగింది. ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటీస్ అప్డేట్ చేశారు. మీరు గమనించొచ్చు. మీరు అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిట్ చేసేస్తే ఫీ పేమెంట్ చేయడానికి 13th మే అనేది లాస్ట్ డేట్‌గా ఉండేది. ఇప్పుడు దాన్ని 21st మేకి అయితే ఎక్స్టెండ్ చేశారు. ఓన్లీ ఆల్రెడీ 19th మే లోపు అప్లికేషన్ సబ్మిట్ చేసేసి ఫీ పేమెంట్ ఇంకా చేయని వాళ్ళకి 21st మే లోపు అయితే చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనకి గతంలో మనకి ఎలిజిబిలిటీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మే 11 లోపు ఫైనల్‌గా రిజల్ట్ డిక్లేర్ అయ్యి మీరు పాస్ అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చు కదా! ఇప్పుడు దాన్ని 19th మే లాస్ట్ డేట్ కాబట్టి దాన్ని 19th మేకి అయితే మార్చడం జరిగింది. అలాగే మోడిఫికేషన్ విండో అనేది 14th మే నుండి 23rd మే దాకా అందుబాటులో ఉండాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని 22nd నుండి 31st మే దాకా అయితే డేట్స్ అనేవి అయితే చేంజ్ చేశారు. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళు ఉంటే 19th మే లోపు మీరు అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలి అంటే 1/7/2025 నాటికి మీకు 18 నుండి 30 సంవత్సరాలలోపు ఏజ్ అయితే ఉండాలి. ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 18 నుండి 33 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అయితే 18 నుండి 35 సంవత్సరాలు, పీడబ్ల్యూ అయితే గనక మీకు 18 నుండి 40 సంవత్సరాల దాకా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, టోటల్‌గా 9,970 ఖాళీలైతే ఉండడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10th క్లాస్‌తో పాటుగా ఐటీఐ అనేది చేసి ఉండాలి. ఐటీఐ 10th క్లాస్‌తో పాటుగా ఐటీఐ, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ అండ్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్‌మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఎమ్మెచ్యూర్ అండ్ కాయిల్ వెండర్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజిన్, టర్నర్ మెకానిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్. ఇందులో ఏదో ఒక దాంట్లో మీరు ఐటీఐ అనేది కంప్లీట్ చేసి 10th క్లాస్‌తో పాటుగా మీరు ఐటీఐ ఈ ట్రేడ్‌లో కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. లేదా 10th క్లాస్‌తో పాటుగా కోర్స్ కంప్లీటెడ్ యాట్ అప్రెంటిస్‌షిప్ అంటే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్‌లో మీరు అప్రెంటిస్‌షిప్ అనేది కంప్లీట్ చేసి ఉండి సర్టిఫికేట్ ఉంటే గనక మీరు అప్లై చేసుకోవచ్చు 10th దాంతో పాటుగా. లేదా మెట్రిక్యులేషన్ ఎస్ఎస్‌సి ప్లస్ 3 ఇయర్ డిప్లొమా. ఓకే, 3 సంవత్సరాల డిప్లొమా అనేది ఎందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో 10థ్‌తో పాటుగా 3 ఇయర్స్ డిప్లొమా ఉన్నా అప్లై చేసుకోవచ్చు. లేదా కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దిస్ ఇంజినీరింగ్ డిసిప్లిన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ద లై ఆఫ్ ఐటీఐ. ఓకే, సో ఈ రిలేటెడ్‌గా మీరు బీటెక్ గాని, డిగ్రీ గాని ఈ రిలేటెడ్‌గా చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఇన్ ద ఇంజినీరింగ్ డిసిప్లిన్ యాస్ అబోవ్ విల్ ఆల్సో బి యాక్సెప్టబుల్ ఇన్ లై ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అని అయితే మెన్షన్ చేశారు. సో ఇది ఒకసారి క్లారిటీగా చూసుకోండి ఎవరైనా బీటెక్, డిగ్రీ వాళ్ళు ఉంటే గనక. మిగతా వాళ్ళు మాత్రం 10th ప్లస్ ఐటీఐ, 10th ప్లస్ సీసీఐఏ, 10th ప్లస్ డిప్లొమా 3 ఇయర్స్ ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీస్‌లో చేస్తే మటుకు ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా మీరు క్లారిటీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకి అసిస్టెంట్ లోకో పైలట్ డేట్ ఎక్స్టెన్షన్‌కి సంబంధించిన అప్డేట్ అనేది. సో ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి. వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకుంటారు. ఓకే, థాంక్ యూ.